నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్తాను. రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కులు ఎప్పుడు ఉపయోగించాలంటే మనకి ఆ హక్కులకు భంగం వాటిల్లే సమయం వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. అంతేగాని మనం ఎదుటి వాళ్ళని ఇష్టాసారంగా తిట్టి, ప్రశ్నిస్తున్నామని బూతులు తిట్టి, తిరిగి ఎదుటి వాళ్ళ రియాక్షన్ మొదలుపెట్టినప్పుడు నీతులు చెప్తే జనాల దగ్గర నుంచి బూతులు వస్తాయి. మీ అందరికీ తెలుసు, ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఒక పాప డూమ్ డామ్ డూస్క్ అంటూ ఎగిరింది. సరే, అక్కడ ఏదో సహజంగా అరెస్ట్ అయ్యాడు, వెళ్ళాడు, మద్దతు కోసం వెళ్ళింది అనుకోవచ్చు. కానీ తర్వాత మీడియా ముందుకు వచ్చిన తర్వాత అక్క తన నోటికి బాగా పని చెప్పింది. ఆ తర్వాత దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు అక్కకి దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 19 గురించి మాట్లాడే ముందు అక్క అసలు ఏం మాట్లాడిందో ఒకసారి మనం మీడియాలో చూపించిన తర్వాత అక్కని అడుగుదాం. అక్క, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఇలా వాడుకుంటారా? ఇదేనా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని ఒకసారి అక్కకి ఎలా ఉపయోగించుకుందో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. అంటే ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దత్తమ్మ ఏం తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద అది ఏమంటుంది? ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తనని ప్రశ్నిస్తుంటే ఏం చేయాలో అర్థం కాకుండా అంటూ అక్క బ్లా 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 మాట్లాడింది. సరే, ఆ తర్వాత జన సైనికులంతా పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. కొంతమంది అయితే జన సైనికులు ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ దద్దమ్మ ఏంటో పంటనం ఏందో చూద్దాం రామ్మ అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఆ తర్వాత కొంత హంగామా చేసింది. ఆ తర్వాత నేను కాకినాడలో కొంతమందికి ఫోన్ చేసి అడిగితే, అన్న ఆమె మానసిక పరిస్థితి బాగలేదన్న, ఆమె ఏదో హైప్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ ఇంట్లో భర్తకి కూడా గౌరవం ఇచ్చే పరిస్థితిలో లేదు ఆమె. ఆయన కూడా వదిలేసేసాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆమె నా మాట కూడా లెక్క చేయట్లేదు, ఏదన్నా అంటే నేను చనిపోతాను అది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తుంది. అవసరమైతే నా చావుకు నువ్వే కారణం అని చెప్పి కూడా చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. అందుకని బంధువులు రిలేటివ్స్ అంతా కూడా ఆ అమ్మాయిని వదిలేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియా హైప్ కోసం అని చెప్పేసి అలా పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అన్నారు. అందుకు ఉదాహరణ ఆమె ఏం పెట్టింది చూడండి. ఆమె పోస్ట్ చేసింది, ఆర్టికల్ 19 రైట్ టు స్పీచ్, మా హక్కుల కోసం మేము పోరాడతాం. బాగానే ఉంది, వెరీ గుడ్. తర్వాత బాగుడు బలహీన వర్గాలకు కాన్స్టిట్యూషన్స్ వర్తించట్లేదు. అమ్మా, బాగుడు కాదమ్మా, బడుగు బలహీన వర్గాలు. అక్క తెలుగులో బ్రహ్మాండమైనటువంటి మెరిట్ క్లాస్ స్టూడెంట్ ఉంది. అవును, నిజమేలే, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి బాడుగా ఉన్నారు. బడుగుకి బాడుగకి తేడా తెలియని దద్దమ్మలు కూడా ఇవాళ సోషల్ మీడియాలో కూర్చొని కొండెర్రి పప్పలు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సరే, ఏమంటున్నావా? రైట్ టు స్పీచ్ ఏంటి? రైట్ టు స్పీచ్ అంటే ఏంటి? ప్రశ్నించు, తప్పు లేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎక్కడైనా ప్రశ్నించినట్టుందా? ఎక్కడైనా ప్రశ్నించినట్టుందా? రైట్ టు స్పీచ్ అనేటువంటి దాంట్లో మీకు ఆర్టికల్ 19 గురించి మాట్లాడే ముందు నేనేం చెప్తానంటే, ఆర్టికల్ 19 కంటే మీకు చాలా క్లియర్ అయినటువంటి విషయం ఒకటి దాదాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏంటి అదేనంటే, ఎవరైనా మతం మారితే వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ హక్కులను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి రాశారు. ఈరోజు మీరంతా కన్వర్టెడ్ అయ్యి మతం మార్చిన తర్వాత దాని గురించి కూడా ఇక్కడ ఎవడు పట్టించుకోవట్లా, ఏదో పోతుంది, నడుస్తుంది, తీసేయండి అని చెప్పి. కానీ ఎక్కడొచ్చింది ఈ ప్రాబ్లం అంటే, మీలాంటి వాళ్ళు అతి చేయటం వల్ల. అంటే ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లా. 2019 ముందు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది కన్వర్టెడ్ అయ్యారు, దేవుడిని నమ్ముకుంటున్నారు, అలాగే క్రైస్తవ సభలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎవరు పట్టించుకోవట్లా. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే, మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఓవర్ యాక్టింగ్ చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాస్తవ విషయం. మీరు చేసేటువంటి చెత్త పనులు కూడా ఈరోజు ఇటువంటివి హక్కుల గురించి ఇలాంటి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరేంటి ఎలా పడితే అలా తిట్టేస్తారు, ఎవరిని పడితే ఏదో మాట్లాడేస్తారు, ఏది పడితే అది బాగేస్తావు. దద్దమ్మ, చవట, సన్నాసి ఏంటి నాకు అర్థం కావట్లా. ఏ వ్యక్తినైనా మగాడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? మంచాలు ఎరగొట్టాలా? నాకు అర్థం కావట్లే. పలానా వ్యక్తి మగాడు అనిపించుకోవాలంటే మంచాలు ఎరగొట్టాలా?
మనకి పని చేసేటువంటి వాడు కావాలి కానీ మగోడు మనగాడు మనమేమన్నా వాడితో బియ్యం అందుకోవట్లేదు, వాళ్ళతోటి మన సత్సంబంధాలు చేసుకోవట్లేదు, లేకపోతే వాడితో కాపురం చేయట్లేదు, లేకపోతే వాళ్ళతోటి మనం లివింగ్ రిలేషన్షిప్లో ఉండట్లేదు. మరి ఎందుకు మగాడు అనిపించుకోవాల్సిన పని ఏంటి? ఆ మగతనంతో పని ఏంటి? అప్పటి నుంచి కొడాలి నాని మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొదలుపెట్టేసి అన్ని పార్టీలలో ఇదొకటి మగాడు 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 ఒక్క మగాడు. ఈ మధ్య ఒక్క మగాడు బాగా ఫేమస్ అయిపోయింది. ఎందుకు? ఎవరు అడిగారు ఆయన మగతనం గురించి? ఇలా చాలా ముఖ్యమైన విషయం. మీరు ఈ ఐశ్వర్య బొజ్జ అని చెప్పి ట్విట్టర్లో కొడితే అక్క సోనియా అంటే షర్మిల గారి పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. అంటే అక్కకి ఏ పార్టీలో ఉండాలో, ఎక్కడ పనిచేయాలో ఏం అర్థం కావట్లా. ఎక్కడ పేమెంట్ ఇస్తే అక్కడ పర్ఫార్మింగ్ చేస్తుంది అక్క. వీళ్ళందరూ బయటకు వచ్చేసి కాన్స్టిట్యూషన్స్ గురించి రైట్ టు స్పీచ్ అనేది మాకుంది అని అంటే ఎట్లా? దీన్ని ఎవరైనా అంటారా? బూతులు మాట్లాడితే దాన్ని మీకు ఉన్నటువంటి హక్కు అంటారా? దాన్ని రైట్ టు స్పీక్ అంటారా? దీన్ని అది నాకు అర్థం కావట్లా. మీరేమో ప్రతివాన్ని బూతులు తిడతారు, తిరిగి అవతల వాడు ఏదైనా చేయబోతే కలుగులోకి కానీ ఎలుక దూరినట్టు లోపల దూరి రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు, రాజ్యాంగం మమ్మల్ని దాడి చేయొద్దు, రాజ్యాంగం బడుగు బలహీన వర్గాలకు అణగారిన వర్గాల మీద దాడి జరగకుండా ఉండటం కోసం కల్పించినటువంటి ప్రొటెక్షన్ లేయర్ అది. అంతేగాని మనం గిల్లి అవతల వాడి గిల్లబోయేసరికి మాకు అదొక లేయర్ అడ్డం ఉంది కదా, మీరేమన్నా చేయకూడదు అని చెప్పి పద్దాకలు దాన్ని అడ్డం పెట్టుకుంటుంటే దాని యొక్క అంటే కల్పించినటువంటి హక్కు కూడా పలసన పడిపోతుంది. ఇలా చాలా చోట్ల మీరు చూడండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది నిర్వీర్యం అవడానికి కారణం ఇలాంటి వ్యక్తులే. మన బాపట్లలో కూడా ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారంలో అడ్డ చూసుకొని అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే అతను చర్చి ఫాదర్గా ఉంటూ అక్కడ చర్చి నిర్మించుకోవడానికి అడ్డుకున్నాడని అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే హైకోర్టు మన తీర్పు ఇచ్చేసింది. కన్వర్టెడ్ అయినటువంటి వాళ్ళకు ఆ హక్కులు లేవు అని చెప్పేసి. ఈరోజు చాలామంది జోసెఫ్ రావణ్ కావచ్చు, జడాస్ రావణ్ కావచ్చు, లేకపోతే బొజ్జ ఐశ్వర్య కావచ్చు, వీళ్ళందరూ ఇలా దయచేసి మీరేదో చాలామంది ఎస్సీ ఎస్టీ దళిత బిడ్డలు మీరు ఆలోచన చేసుకోవాలి. మాకేదో వీళ్ళు ఉద్ధరించడం కోసం మమ్మల్ని మా కోసం పోరాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. నో, వీళ్ళు మీకున్నటువంటి హక్కులని హరించే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. దయచేసి ఆ చట్టాలు నిర్వీర్యం అయ్యేలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీ చేతిలోనే ఉంది. ఇలాగే కొనసాగిస్తూ ఉంటే వీటిని ఏదో ఒకటి చేయాలరా బాబు అనేటువంటి స్థాయిలో సవరణ జరుగుతుంది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దాని తీవ్రత పెరగాలంటే ఎవరో ఒకరు ఓసీ కులానికి చెందిన వ్యక్తులు సాక్ష్యాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది? ఇలాంటి వ్యక్తులు మిస్యూజ్ చేస్తున్నారు, దాన్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఈవెన్ ఈ రోజు వరకు కూడా ఎవ్వరు చర్చికి వెళ్తున్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఎస్సీ ఎస్టీలు కావచ్చు ఎవరిని కూడా మీరు చర్చికి వెళ్తున్నారు మీకు రిజర్వేషన్ వర్తించదని చెప్పి ఎవరు మాట్లాడాల. స్వేచ్ఛగా వెళ్ళారు, టెంపుల్స్కి చర్చికి వెళ్ళారు, వాళ్ళకు నచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించుకున్నారు. కానీ వీళ్ళు ఆ హక్కుల్ని హరించడం కోసం వీళ్ళు పుట్టారు. నేను పెద్ద సమావేశం పెట్టాడు. ఆయన అంటున్నాడు కొంగు చాటును పట్టుకెళ్తున్నారు. నేను అడుగుతున్నా, ఇంతవరకు ఎవరైనా బైబిల్ చర్చికి పట్టుకెళ్ళారు? ఎవరైనా కొంగు చాటును పట్టుకెళ్ళారా? ఇవన్నీ అవాస్తవాలు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళు ఎవరినో లబ్ధి చేకూర్చడం కోసం వీళ్ళు అడ్డదారులు ఆడుతున్నటువంటి డ్రామాలు, పొలిటికల్ డ్రామాలు. దయచేసి మీ ఫ్యూచర్ని ఎవరైనా చాలామంది ఆలోచన చేసుకోండి. మాకేదో జాడాస్ రావణ్ ఉద్ధరిస్తున్నాడు, జాడాస్ రావణ్కు 10 లక్షలు ఇస్తే రేపు పొద్దుడికల్లా తట్టా పుట్ట చదువుకొని తన క్యారెక్టర్ని సైతం అమ్ముకునేటువంటి వ్యక్తి. ఇక జోసెఫ్ రావణ్ లాంటి వాడు ఈరోజు ఏదో ఒక వీడియో వస్తుంది, ఏదో అతను ఎవరో ఒక మహిళ పైన శారీరకానికి సంబంధించి. నేను అవన్నీ మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఈవెన్ ఆ ఎవిడెన్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రభుత్వం నా మీద కుట్ర చేస్తుంది, ప్రభుత్వం నన్ను కావాలని ఇరికిస్తుంది, ప్రభుత్వం నా మీద కక్ష తీరుస్తుంది అని సొల్లు మాటలు చెప్తుంటారు. ఈవెన్ ప్రాపర్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత నేను వాటి గురించి మాట్లాడతాను. ఇక బొజ్జ ఐశ్వర్య కూడా చెప్తున్నా, దయచేసి ఒక మంచి మానసికమైనటువంటి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని, మానసిక పరిస్థితి సరిగ్గా లేదని నాకు క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు ఫేమస్ అవ్వాలి, నువ్వేదో ఒక రాజకీయ నాయకురాలుగా అవ్వాలనే ఉద్దేశంతో, కావాలనే ఉద్దేశంతో నువ్వు ఇలా తప్పుడు దారిలో వెళ్తున్నావు. కానీ అది నీ రాజకీయ భవిష్యత్ సంగతి దేవుడు ఎరుగు. నీ తర్వాత తరాలకు నీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి 1000 మంది జన సైనికులు 1000 మంది వస్తే అసలు నువ్వు బయటకు వస్తావు? రాణిస్తారా వాళ్ళు నిన్ను? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, ప్రశ్నించు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తావా? ఇది తప్పు కదా, ఇలా చేయొచ్చా అని ప్రశ్నించి తప్పులేదు.
దద్దమ్మ, చవట, చేతగాని సన్నాసి ఇలాంటివి నువ్వు మాట్లాడి తిరిగి వారి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడగడానికి వెళ్తే నా మీద దాడి చేయడానికి వెళ్ళారు, నా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 ఇవన్నీ మాట్లాడితే ఎవరు వినే పరిస్థితిలో ఉండరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నోరు కంట్రోల్లో పెట్టుకో.